హలో గైస్, నేను ఈరోజు చెప్పే కథ కొద్దిగా విచిత్రంగానే ఉంటుంది. ఆ కథ పేరు తలతిక్క రాజు కథ. ఓకే, కథ మొదలెడదాం. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం రాజు మంత్రి మిగతా రాజ్యాల్లాగానే పరిపాలించేవాడు ఆ రాజ్యం. కానీ రాజు మంత్రి మాత్రం అందరి రాజ్యాల లెక్క కాకుండా మన రాజ్యం ఒక డిఫరెంట్గా ఉండాలి అని ఆలోచించారు. అందుకుగాను రాత్రి మనం ఏం చేస్తాం, పనుకుంటాం, పగులు పని చేస్తాం. అలాంటిది పోయి వాళ్ళు రాత్రి పని చేయాలి, పగులు పనుకోవాలి అని మాట అనుకున్నారు. అది ప్రజలందరికీ చెప్పారు. వాళ్ళు కూడా ఇంకా రాజులు చెప్పిన మాట వాళ్ళు తప్పక చేయాలి. లేదంటే రాజులు వాళ్ళ మాట దాటితే వాళ్ళకి మరణం తప్పదని వాళ్ళే చెప్పారు. అలాగే వాళ్ళ రాజుల మాట ఆ ప్రజలందరూ పాపం విని అలవాటు పడిపోయారు. ఎలాగా అంటే రాత్రంతా పనిచేసి పగలంతా పనుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచాక రాజు మంత్రికి చాలా ఆనందం వేసేది. కొన్ని రోజుల తర్వాత ఒక రోజున ఒక శిష్యుడు, దానితో పాటు ఒక గురువు వచ్చాడు ఆ రాజ్యంలోకి. మధ్యాహ్నం వచ్చారు వాళ్ళు. మధ్యాహ్నం వచ్చిన వీళ్ళిద్దరికి ఎవ్వరు కనపడం లేదు. ఆ రాజ్యం ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. కానీ ప్రజలు ఎవ్వరు కనపడడం లేదు. అంతా ప్రతి ఒక్క ఇంటికి తలుపు వేసుకుని ఉంది. తర్వాత జంతువులు కూడా కనపడడం లేదు. మళ్ళా వాళ్ళకి అర్థమైంది ఏమంటే ఈ రాజ్యంలో ఇలా ఉందని. ఈ రాజ్యంలో ఇలా ఉంటుంది, రాత్రి మాత్రమే పని చేయాలి, పగులు మాత్రం పనుకోవాలి అని. దాంతో వాళ్ళు అనుకున్నారు, ఆఖరికి జంతువులు కూడా ఇలా నియమాలు పాటిస్తాయని చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు, గురువు శిష్యుడు. తర్వాత సాయంత్రం అయ్యే వేళకి హఠాత్తుగా ప్రజలందరూ లేచి వాళ్ళ పనికి వచ్చారు. ఆవులు కొట్టంలో ఉండేది బయట కట్టి మేత వేసి పాలు పిండినారు, అందు చేస్తున్నారు. తర్వాత వాళ్ళ పనులు స్టార్ట్ చేసినారు. ఇప్పుడే కదా ఇంకా వాళ్ళకి ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా ఏమి చేయాలన్న పనులు రాత్రిపూట చేయాలని ఒక నియమం పెట్టిన రాజు కాబట్టి వాళ్ళు ఇప్పుడే చేస్తున్నారు. తర్వాత ఈ గురువు శిష్యులకి మాత్రం ఆకలి వేసింది. వీళ్ళిద్దరూ పట్టణంలోకి వెళ్ళారు. రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఏమి తిన్నా తక్కువ రేటే. నువ్వు ఏమి తీసుకున్నా, ఎంత తిన్నా ఒకే ఒక రేటు. నువ్వేమి తీసుకున్నా ఒకే రేటు. వీళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. నువ్వు అన్నం తీసుకున్న ఒకే రేటే, ఫ్రూట్స్ తీసుకున్న ఒకే రేటు, నువ్వు ఎన్ని తీసుకున్నా ఒకే రేట్ అని వీళ్ళు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ శిష్యుడికైతే చాలా సంతోషం ఎత్తింది వానికి.
ఎందుకంటే ఇలాంటి తిండికి ఇలాంటి ఫ్రూట్స్కి మనం ఎంత డబ్బు అంటే మనం ఎన్ని ఫ్రూట్స్ తీసుకున్నా ఎంత తిండి తిన్నా ఒకే రేటు అని వాళ్ళకి చాలా ఆశ్చర్యమెత్తింది. ప్లస్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే పక్క రాజ్యంలో అంతా ఎంత ఎక్కువ తింటామో ఫుడ్ అంత ఎక్కువ రేటు, ఫ్రూట్స్ అంటే మరీ ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి వానికి చాలా ఆనందం వేసింది. కానీ ఈ గురువుకు మాత్రం ఆశ్చర్యం వేసి తనకేదో మనం ఇక్కడ ఉండటం కాదు, అంటే మనం ఈ రాజ్యం చాలా విచిత్రంగా ఉంది, మనం వెళ్ళిపోదామని శిష్యుడితో చెప్పాడు. అతనికేమో ఈ రాజ్యం బాగుంది, మనం పెట్టే వీళ్ళు పెట్టే ఫుడ్డు ఒకే రేటు, ఎంత తిన్నా అలాగే ప్రశాంతంగా ఉంది రాజ్యం, అలా అందంగా ఉంది, ఎందుకు పోవాలి అని గురువుతో చెప్పాడు వీడు. ఏమనంటే ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడ చాలా అందంగా ఉంది, అంటే చాలా తక్కువ రేటుకే మనం ఫ్రూట్స్ అన్నీ వస్తున్నాయి, ఇక్కడే ఉండిపోదాం అని అన్నాడు శిష్యుడు. కానీ గురువు మాత్రం తనకి ఈ రాజ్యం నచ్చలేదని వెళ్ళిపోతాడు. ఇలా చెప్పి, నువ్వు ఎప్పుడైనా రావాలంటే నాకు ఒక ఉత్తరం రాయి, నేను వచ్చి నిన్ను పిలుచుకుని వెళ్తున్నా అని. సరే వెళ్ళిపోయినాడు ఆ గురువు. ఆ తర్వాత ఈ శిష్యునికి చాలా హ్యాపీ. ఎందుకంటే అందమైన నగరం, అందమైన రాజ్యం, మనం ఎంత తిన్నా ఒకే రేటు, అంటే అది కాకుండా